This podcast is brought to you by Touch a Life. టచ్ ఏ లైఫ్ టాల్ రేడియో శ్రోతలందరికీ హృదయపూర్వక స్వాగతం. నేను ఆరాలానంద్. సాహితీ శ్రవంతి కార్యక్రమంలో భాగంగా మనం వారం ఒక గొప్ప కవి గురించో, సాహితీవేత్త గురించో, సినిమా గేయ రచయిత గురించో మాట్లాడుకుంటూ ఉన్నాం. ఆ క్రమంలో భాగంగా ఇవాళ సాహితీ శ్రవంతి కార్యక్రమానికి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తూ, సాహితీ శ్రవంతిలో ఇవాళ మనం ఒక ప్రఖ్యాత ప్రముఖ హిందీ గేయ రచయిత, సినీ గేయ రచయిత ఆనంద్ బక్షి గురించి 4 మాటలు మీతో మాట్లాడతాను. ఆనంద్ బక్షి నిజంగా హిందీ సినిమా ప్రపంచంలో ఒక 3-4 దశాబ్దాల పాటు గేయ రచయితగా సుప్రసిద్ధ స్థానంలో ఉండి ఇవాల్టికి శ్రోతల హృదయాల్ని అల్లరిస్తున్న ఆయన సుమారుగా 636 సినిమాలకు పైగా పాటలు రాశారు. 636 హిందీ సినిమాలంటే ఒక్కసారి ఆలోచించాలండి. 636 సినిమాలకు పైగా ఆయన పాటలు రాశారు. దాదాపు 3500కు పైగా ఆయన పాటలు రాశారు. అనేక పాటలు అనేక సంవత్సరాలుగా, దశాబ్దాలుగా శ్రోతల నోళ్ళల్లో నాలుతున్నాయి. అనేక మంది నటులకి, సినిమాలకి ఆయా పాటలు ఆయా సందర్భాల్లో ప్రాణం పోసాయని అనుకోవచ్చు. ఆయనే చెప్పుకున్నాడు, తన క్యారియర్ ఆనంద్ బక్షి పాటతోటే సక్సెస్ఫుల్గా అయింది, చాలా సక్సెస్ఫుల్గా ఉన్నాము. ఆనంద్ బక్షికి ఆ పాటతోటే బ్రేక్ వచ్చింది. అట్లాగే శశి కపూర్ కూడా అదే పాటతో బ్రేక్ వచ్చింది. అది నిజంగా ఒక ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. అట్లాగే ఆ సినిమా పేరు జబ్ జబ్ ఫూల్ కిలే. ఆ తర్వాత 1970లో స్టార్గాను, సూపర్ స్టార్గాను, మొట్టమొదటి హిందీ సినిమా సూపర్ స్టార్గా చెప్పుకునే రాజేష్ ఖన్నా కూడా ఆనంద్ బక్షి పాటలే ఊపిరిపోసాయి. ఆరాధన, దోరాస్తే, అమర్ ప్రేమ్, కటీ పతంగ్, ఇట్లా చెప్పుకుంటూ పోతే రాజేష్ ఖన్నా పాటలన్నీ సినిమాల్లో అనేక పాటల్ని ఆనంద్ బక్షి రాశాడు. ఆర్డి బర్మన్ సంగీతం చేశాడు. కిషోర్ కుమార్ పాడాడు. కిషోర్, ఆనంద్ బక్షి, ఆర్డి బర్మన్, రాజేష్ ఖన్నా, ఇదొక 4 స్తంభాల శిఖరం అండి. అట్లా ఆనంద్ బక్షి కంట్రిబ్యూషన్ హిందీ సినిమా పాటలకి, హిందీ సినిమా రంగానికి చాలా చాలా విస్తృతమైంది, విస్తారమైంది కూడా. ఈ ట్యూన్ విన్నారు కదా, పాట గుర్తొస్తుందండి. ఆరాధనలోని సూపర్ హిట్ పాటల్లో ఒకటి, రూప్ తెరా మస్తానా ప్యార్ మేరా దీవానా. ఆ కాలంలో 70లో అసలు యువకుల హృదయాల్ని కట్టిపడేసిన పాట ఇది. ఈ పాట విన్నారు కదా, చెప్పండి ట్యూన్ గుర్తొస్తుందా? హమ్ తుమ్ ఎక్ కమరే మే బంద్ హో ఔర్ చాబీ ఖో జాయ్. బాబీ సినిమాలోని పాట అండి. రాజ్ కపూర్ మేరా నామ్ జోకర్ లాంటి సినిమాలతో ఆర్థికంగా వైఫల్యాల్ని ఎదుర్కొంటున్న సమయంలో 70-71 ప్రాంతంలో వచ్చినటువంటి బాబీ సినిమాలోని ఈ పాట కూడా ఆ 70లో ఉన్న యువతరానికి ఒక పెద్ద ఊపండి. ఆ పాట రాసింది కూడా ఆనంద్ బక్షి. అంతేకాదు ఇంకొక పాట గుర్తొస్తుందండి.
ఈ ట్యూన్ విన్నారు కదా, ఎవరికైనా గుర్తొస్తుందండి ఆ పాట? చాలా అలతి అలతి మాటల్లో, మనం మాట్లాడుకునే మాటల్లో ముచ్చట పెట్టుకున్నట్టుగా ఉన్న పాట. ఆ రోజుల్లో సూపర్ హిట్ అండి. ఇవాళకి వింటే కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. సినిమా గుర్తొచ్చిందా? అచ్చా తో హమ్ చల్తే హై, అచ్చా తో హమ్ చల్తే హై, ఫిర్ కబ్ మిలోగే జబ్ తుమ్ కహోగే, जुमेरात को आहा आधी रात को, कहाँ जहाँ कोई आता जाता नहीं. ఇట్లా ఎన్ని పాటలండి, 3500కు పైగా పాటలంటే మనం ఎన్నిటిని గుర్తు చేసుకోగలం, ఎన్ని కోట్ చేసుకోగలం చెప్పండి. ఆయన రాసిన సినిమాల పేర్లు కొన్ని చెప్తా మీకు. ఖిలోనా, హీరో పన్నా, అమర్, అమర్ ప్రేమ్, ఆరాధన, ఏక్ దూజే కే లియే, దో రాస్తే, గోలా ఔర్ కాలా, మిలన్, ఖల్నాయక్, బాబీ. ఇట్లా ఎన్ని పాటలండి. ఇందాక నేను చెప్పాను మిలన్ మన తెలుగులో వచ్చిన మూగ మనసులకు రీమేక్, అది సునీల్ దత్ చేశాడు. ఈ ట్యూన్ విన్నారు కదా, ఈ ట్యూన్ వింటే మిలన్లోని పాట గుర్తొస్తుందా? ఎంత గొప్ప పాట అండి మిలన్లోని పాట. అది ఎట్లా అయితే తెలుగులో కూడా ఎంత హిట్ అయిందో అక్కడ కూడా అట్లాగే హిట్ అయింది. సావన్ కా మహీనా, సూపర్ హిట్ పాట అండి ఆ రోజుల్లో. అట్లా ఆనంద్ బక్షి అద్భుతమైన పాటలు రాశాడు. అది నిజానికి అది గొప్ప తాత్వికతతోటో, గొప్ప కవిత్వంతోటో, గొప్ప గొప్ప కవులు రాసిన కవిత్వంతో పోల్చుకోదగిన పాటలు కావు. కానీ ఆ పాటల్లో ఉన్న సరళత, సూటిదనం, ఆ మెలోడీ, ఆ హార్ట్ బీట్ ఆనంద్ బక్షిని ప్రఖ్యాత సినీ గేయ రచయితగా మన ముందు నిలబెట్టింది. దశాబ్దాల పాటు నిలబెట్టింది. ఇంకో దశాబ్దాల పాటు ఆయన పాటలు అట్లా మిగిలిపోయి ఉంటాయి. నిజానికి ఆనంద్ బక్షి గురించి చెప్పుకోవాలంటే 2 మాటలు చెప్పొచ్చండి. మన జీవితాల్లో అనేక సందర్భాలు వస్తాయండి. సంతోషం, దుఃఖం, పెళ్ళి, చావు, కాలేజీ జీవితం, స్కూల్ జీవితం, ఊరేగింపు, ప్రేమ, విరహం, ఒకటేమిటండి, ఇట్లా అనేక సందర్భాలు వస్తాయి. అనేక సందర్భాల్ని దృశ్యమానం చేస్తూ హిందీ సినిమాల్లో దాదాపుగా నేను చెప్పిన అన్ని సందర్భాలకి సరిపడా పాటలు రాసిన ఒకే ఒక్క సినీ గేయ రచయిత ఆనంద్ బక్షి. అంటే ఆయన సంతోషం పాటలు రాశాడు, దుఃఖం పాటలు రాశాడు, పెళ్లి పాటలు రాశాడు, విరహం పాటలు రాశాడు. అట్లా మీకు మానవ జీవితంలోని అన్ని సందర్భాల్ని ఉటంకిస్తూ, అన్ని సందర్భాల్ని చూపిస్తూ ఆయన రాసిన పాటలు ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి. ఆయన ఏమంటారంటే, మీలో ఇన్ని పాటలు రాశారు కదా, ఇంత గొప్ప కవి కదా, అంటే ఆర్టిస్ట్ కదా అని ఆయన అడిగితే ఆయన ఒక చోట అంటాడు, నేనెప్పుడు కాలం గొప్ప కళాకారుడు ఆర్టిస్ట్ అనుకుంటాను, కాలమే టైమ్ ఈజ్ ఆర్టిస్ట్ అనుకుంటాను. ఎందుకంటే ఆ కాలమే మనల్ని ఒక్కోసారి పైకి లేపుతుంది, మరోసారి నేలా పడేస్తుంది. అందుకే నేను కాలానికి అభిమాని అన్నాడు ఆనంద్ బక్షి. నిజానికి ఆ రోజుల్లో అనేక మంది కవులు, విమర్శకులు, సినిమా పాటల రచయితలు ఆనంద్ బక్షి మీద ఒక కామెంట్ చేసేవారు. ఏంటంటే, ఆనంద్ బక్షి అసలు కవే కాదు పోండి, కేవలం ప్రాసకు రాసేవాడు, కేవలం ట్యూన్ స్టార్ ప్రాసకు రాసేవాడు అని ఆయన విమర్శించేవారు. ఆ విమర్శలకి ఆనంద్ బక్షి ఒక సమాధానం చెప్పాడు. అవును, నేను కవిని అని ఎప్పుడూ చెప్పలేదు, ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి చాయిస్ వాళ్ళది, ఎవరి టేస్ట్ వాళ్ళది అని అన్నారు ఆయన. అట్లా సినిమా పాటలు రాస్తూనే మంచి మంచి పాటలు రాశాడు, ఆర్ద్రమైన పాటలు రాశాడు, ఉత్సాహమైన పాటలు రాశాడు. అందుకే ఆయన కవిత్వం, పాటలు ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి. నిజానికి ఆనంద్ బక్షి సున్నితమైన, సరళమైన, మనం మామూలుగా మాట్లాడే మాటలనే సినిమా పాటలుగా రాసి చాలా చాలా ప్రాచుర్యం పొందాడు. ఆయన తన గేయ రచన వృత్తికి అంకితమైనవాడు. రాజేష్ ఖన్నా అంటాడు, ఆనంద్ బక్షి హీ హిమ్సెల్ఫ్ ఇస్ ఎ పోయిట్రీ, కవిత్వమే ఆనంద్ బక్షియే కవిత్వం అన్నాడు రాజేష్ ఖన్నా. అట్లా అనేక మంది చేత గొప్ప గొప్ప ప్రశంసలు అందుకున్నటువంటి ఆనంద్ బక్షిని మీరు పాటలు ఎట్లా రాస్తారు, పాటలు రాయడానికి మీకు ఏమిటి, అసలు ఇన్ని పాటలు రాయడానికి ఎట్లా శక్తి వచ్చింది మీకు అని
ఎవరో ఒక చోట అడిగితే ఆయన ఏమంటాడంటే, నేను నా గేయ రచన వృత్తికి అంకితమయ్యాను. మొదట దర్శకులతోటి, స్క్రీన్ రచయితలతోటి కథ వింటాను, మళ్ళీ మళ్ళీ వింటాను, అనేక సార్లు వింటాను ఆ కథని. నిజానికి నేను ఒక గొప్ప శ్రోతను అని కూడా ఆనంద్ బక్షి చెప్పుకున్నాడు. నేను గొప్ప శ్రోతను కనుక ఆ కథల్ని మళ్ళీ విని ఆ కథల్లో ఎక్కడెక్కడ పాటలు తీసుకోబోతున్నారు, ఎక్కడెక్కడ పాటల్ని చూపించబోతున్నారు, ఆ పాటల సందర్భాల్ని నేను ఫైండ్ అవుట్ చేసుకుంటాను. ఆ సందర్భాలలో నటించే నటుల భాష, నటుల ఆంగికము, ఆయా నటులు, వారు రాజేష్ ఖన్నానా, సునీల్ దత్తా, శశి కపూరా, ఎవరా అన్నది, వాళ్ళు వాళ్ళ మూమెంట్స్, ఆ పాత్రల క్యారెక్టర్, వాటన్నిటిని ఆవాహనం చేసుకున్నాక పాట రాయడం మొదలెడతాను. ఆ పాట డెఫినెట్గా సినిమాలో ఆ క్యారెక్టర్, ఆ పాత్ర పాడుతున్నట్టుగా అనిపించడమే ముఖ్యమైనది. దానికోసం అంటే పాటల్ని ఆయా పాత్రధారులతో మమేకం చేశాడు కథ ఫ్రేమ్లో. అది ఆనంద్ బక్షి ఒక బలం. మీ విజయానికి కారణం ఏంటని అని చెప్పినప్పుడు, నేను వింటాను కదా, ఇందాక చెప్పినట్టుగా ఆ పాటల్ని, సన్నివేశాన్ని వింటున్నప్పుడు కథ వింటుండే నా మెదడు పనిచేయడం ప్రారంభిస్తుంది. నిజానికి గొప్ప పాటలు కథల్లోనే ఉంటాయి. ఆ కథల్లో ఉన్న పాటల్ని ఏ రచయిత పట్టుకోగలగాలి. అంతర్లీనంగా ఆ కథలో సాగుతున్న పాట ఏదైతే ఉందో ఆ పాట ఆ సందర్భానికి, ఆ కథను కొనసాగించడానికి, ఆ కథ ముందుకు నడవడానికి ఆ పాట పనిచేస్తుంది. పాట కథలోనే ఉంటుంది. ఆ కథలోని పాటను పట్టుకోవడంలోనే గేయ రచయిత ప్రతిభ ఆధారపడుతుంది. గేయ రచయిత యొక్క శక్తి అప్పుడే తెలుస్తుంది అంటాడు ఆయన. అట్లా చాలా అద్భుతమైన పాటలు, గొప్ప పాటలు రాసినటువంటి ఆనంద్ బక్షి నిజానికి ఇంకో మాట ఏమంటాడంటే, పాటలు హృదయ స్పందనతోనే మొదలవుతాయి. హార్ట్ బీట్ ఏదైతే ఉంటుందో ఆ హృదయ స్పందనతోటే పాట మొదలవుతుంది. అది శ్రోతల హృదయాల్లో ప్రతిధ్వనిస్తుంది. అంటే పరదా మీద లేదా పాటలో ఏ ధ్వని అయితే వినిపిస్తుందో, ఏ ధ్వని అయితే పలుకుతుందో, ఆ ధ్వని ఎప్పుడైతే శ్రోతలు, ప్రేక్షకుల హృదయ ధ్వనిలో ప్రతిధ్వనిస్తుందో అప్పుడు పాట విజయవంతమవుతుంది. ఆ విజయవంతమైన పాటలు రాసినవాడు ఆనంద్ బక్షి. అట్లా ఆయన తన జీవితాన్ని గురించి, తన కవిత్వాన్ని గురించి ఎప్పుడూ అది సీరియస్గా, అంటే నేనేదో సీరియస్ కవినని కానీ, నేను సీరియస్గా గొప్ప ముషాయిరాల్లో పాడేవాడిని కానీ, గజల్స్ రాసినవాడిని కానీ గొప్ప అని నేను ఎప్పుడు చెప్పట్లే. కానీ నేను రాసింది శ్రోతలకి మనస్సుకు హత్తుకునే అని కూడా ఆనంద్ బక్షి ఒక చోట అన్నారు. ఇట్లా నిజానికి నేనేమంటానంటే, గొప్ప కవులు, మంచి కవులు స్వేచ్ఛగా ఆలోచించి, స్పందించి, ప్రతిస్పందించి కవితలు రాస్తారు. ఆ కవితల్లో జీవితం ఉంటుంది, ఆ జీవితంలో ఫిలాసఫీ ఉంటుంది, ఆ జీవితంలో బంధాలు, అనుబంధాలు, దుఃఖాలు, వేదనలు అన్నిటిని కూడా గొప్ప కవులు అనేక మంది కవిత్వంలో రాశారు. టాగోర్ నుంచి మొదలు పెడితే, అంతకంటే ముందు నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా కవులు రాస్తున్నటువంటి కవితల్లో మనం చూస్తాం ఒక విస్తృతమైన జీవితము, సమాజము, జీవితంకు సమాజానికి ఉన్న స్ట్రగుల్, మనిషి తన అంతర్లోకాలతో చేసే స్ట్రగుల్, ఇవన్నీ కూడా మన కవిత్వంలో కనిపిస్తుంటాయి. కానీ సినిమా పాటల విషయానికి వచ్చేవరకల్లా సినిమా పాటలను కూడా గేయ రచయితలే రాస్తారు, కవులే రాస్తారు. కానీ ఆ సినిమా పాటలన్నీ కూడా ఆ సినిమాకు సంబంధించిన కథ పరిధిలోనే ఉండాలి, కథ పరిధిలోనే ఉంటాయి. ఆ కథ పరిధిలో ఆ కథలో ఉన్నటువంటి పాత్రలు, వాటి రూపకల్పన, ఆ పాత్రల క్యారెక్టర్, ఆ పాత్రల ఆంగికం, ఆ పాత్రల భాష, ఆ సీన్లో ఉన్నటువంటి ఆ ఉద్వేగం, దుఃఖం, ఏ ఫీలింగ్ ఉంది ఆ సీన్లో, ఆ పాట వచ్చే సందర్భంలో ఎలాంటి మూడ్ ఉంది, అవన్నీ పరిగణలోకి తీసుకొని సంగీత దర్శకుడు ఇచ్చిన ఒక ట్యూన్లో సినిమా పాట రాయాల్సి ఉంటుంది. ఇన్ని పరిమితుల్లో మంచి పాట రాయాలంటే పెద్ద కసరత్తే. ఆ కసరత్తులో ఆనంద్ బక్షి విజయవంతమయ్యాడు. ఆ విషయాన్ని మనం స్పష్టంగా చెప్పాల్సిందే. హీఈస్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ లిరిక్ రైటర్. అట్లా 3500కు పైగా పాటలు రాశాడంటే మనం అర్థం చేసుకోవాలి ఆనంద్ బక్షి ఎంత విస్తారమైనటువంటి సాహిత్య సృజన చేశాడు, సినీ గేయ రచన చేశాడు అన్నది మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. నిజానికి ఆనంద్ బక్షి స్వతహాగా గాయకుడు కనుక చిన్నప్పటి నుంచి తాను రాసుకున్న మాటలకి, తాను రాసుకున్న పాటలకి తానే ట్యూన్ చేసుకునే అలవాటు ఉన్నవాడు కనుక సినిమా రంగంలో అట్లా అల్లుకుపోయాడు. అది ఆయన బలం. అవసరమైనప్పుడు పాట పాడి వినిపించేవాడు. ఇది ఇలా పాడితే బాగుంటుంది అని సంగీత దర్శకుడికి, గాయకులకు కూడా చెప్పేంత ఆ పాట మెలకువలు తెలిసినవాడు కనుక ఆ మెలకువల్లో
తన పదాల్ని మంచిగా ఉద్దికగా పొందికగా పెట్టగలిగాడు. అది ఆయన విజయానికి కారణమైంది. ఎందుకంటే 70కి ముందు ముఖ్యంగా 50-60 ప్రాంతంలో గొప్ప గొప్ప కవులండి. కైఫీ ఆజ్మీ నుంచి మొదలు పెడితే ఎంతోమంది గొప్ప కవులు, బయట విజయవంతమైన కవులుగా ఉన్నవాళ్ళు సినిమా ప్రపంచంలోకి వచ్చి సినిమా పాటలు రాశారు. కానీ 70లోకి వచ్చేవరకల్లా ఇటు ప్రేక్షకుల్లో అటు మొత్తం సమాజంలో ఒక సరళత, ఒక సింప్లిసిటీ, కొత్త ప్రపంచం ఏర్పడడం మొదలైంది. ఆ కొత్త ప్రపంచాన్ని సరిగ్గా అందిపుచ్చుకున్నవాడు ఆనంద్ బక్షి. అలతి అలతి మాటల్లో అచ్చా తో హమ్ చల్తే హై అనుకుంటూ, నేను వెళ్తాను, మళ్ళీ ఎప్పుడు కలుస్తావు, ఎప్పుడు కలుద్దాం, రేపా ఎప్పుడా, ఇంత సింపుల్ మాటల్ని తీసుకొని ఆయన పాటలు రాసి చాలా సక్సెస్ఫుల్గా నిలబడ్డాడు. అంతేకాదు ఏక్ దూజే కే లియేలోని పాటలండి. మరో చరిత్రను ఏక్ దూజే కే లియే తీసినప్పుడు ఏక్ దూజే కే లియే కూడా ఎన్ని పాటలండి. 16 బరస్కి అన్న నుంచి మొదలు పెడితే ఎన్నో పాటలు. అట్లా అలతి అలతి మాటల్లో చాలా బ్యూటిఫుల్గా రాసినవాడు ఆనంద్ బక్షి. అంతేకాదు కొంచెం రొమాంటిక్గా కూడా, ఎక్కువ రొమాంటిక్గా కూడా రాసినవాడు ఆనంద్ బక్షి. ఖల్నాయక్ 93లో వచ్చినటువంటి ఖల్నాయక్ సినిమాలో ఆల్కా యాగ్నిక్, ఇలా అరుణ్ పాడిన పాట కూడా గుర్తుంది. బహుశా మీ అందరికీ కూడా గుర్తే ఉండుంటుంది. చోలీ కే పీచే క్యా హై, చోలీ కే పీచే క్యా హై, చునరీ కే పీచే క్యా హై. దానిలో ఒక మర్మం దాగిన, ఒక ట్రాన్స్పరెంట్గా ఉన్నటువంటి ఒక అర్థం స్ఫురిస్తూ ఉంటుంది. అది ఎంత హిట్ పాట అండి, చోలీ కే పీచే క్యా హై. ఆ పాట కూడా రాసింది కూడా ఆనంద్ బక్షినే. అంతేకాకుండా హీరో సినిమాలో ఇంకొక పాట గుర్తొస్తుందండి. ఆయన పాటలు గుర్తు చేసుకుంటూ ఉంటే హీరో సినిమా, సూపర్ హిట్ సినిమాలన్నీ కూడా గుర్తొస్తున్నాయి. ఆ సినిమాలో 83లో వచ్చిన హీరోలో లంబీ జుదాయి అని ఒక పాట ఉందండి, విరహానికి సంబంధించిన పాట. అంతే ఆర్ద్రంగా లంబీ జుదాయి, బ్యూటిఫుల్ సాంగ్ అండి. అది కూడా ఆనంద్ బక్షి రాశాడు. ఇట్లా ఎన్ని పాటలు చెప్పొచ్చు అండి, ఎన్ని పాటలైనా చెప్పొచ్చు. ఆయన రాసినటువంటి పాటల్లో నాకు ఇంకొక పాట గుర్తొస్తుందండి, అమర్ సినిమాలో. కుచ్ తో లోగ్ కహేంగే లోగోं का काम है कहना. ఎవరో ఏదో అంటారు, లోకం అంటుంది, అనడమే దాని పని. ఒక తాత్వికమైనటువంటి భావనను కూడా ఆయనే అమర్ ప్రేమ్ సినిమాలో రాశాడు. అట్లా అనేక పాటలు, అన్ని పాటల నుంచి ఎన్ని పాటలని ఆయన కోట్ చేసుకోగలం, ఎన్ని పాటలని ఆయన గురించి చెప్పుకోగలమండి. నిజానికి ఆనంద్ బక్షి సినిమా పరిశ్రమకు వచ్చినప్పుడు అటు తన ఇంట్లోంచి కానీ ఇటు సినిమా పరిశ్రమలోంచి కానీ ఆయనకి ఎలాంటి సహకారం, సపోర్ట్ లేదు. అది పెద్ద అసౌకర్యం ఆయనకి. ఒక సినిమా ఫీల్డ్లోకి ఎంటర్ కావడానికి, సినిమా గే రచయితగా నిలబడడానికి చాలా చాలా కష్టపడాల్సి వచ్చింది. నిజానికి ఆయనే పాటలు పాడదామని వచ్చాడు, కానీ పాటల కంటే గే రచయితగా స్థిరపడిపోయాడు. ఆయన ప్రారంభంలో చాలా చాలా ఇబ్బందులు పడ్డాడు. ఎన్ని ఇబ్బందులు పడ్డాడో చెప్పడానికి లేదు. ఆయన మొట్టమొదటి బ్రేక్ ఇచ్చినవాడు బ్రిజ్మోహన్ అనే ఒక ప్రొడ్యూసర్. బ్రిజ్మోహన్ తీసిన సినిమా మ్యూజిక్ అప్పుడు నిసార్ ఇచ్చాడు. కాలా సమందర్ అనే సినిమా, ఆ స్టంట్ ఫిల్మ్ అది. ఆ కాలా సమందర్లో ఆయన మొట్టమొదటి పాట రాశాడు. ఆ కాలా సమందర్ తర్వాత అనేక సంవత్సరాల పాటు అనేక స్టంట్ సినిమాలకి ఆయన పాటలు రాస్తూ వచ్చాడు. అట్లా పాటలు రాస్తూ స్టంట్ సినిమాకి వచ్చి ఒకసారి ఇక నాకు పాటలకు అవకాశం లేదు, నేను ఉండలేను, నేను తిరిగి వెళ్ళిపోతాను ఇంటికి అన్నప్పుడు బాంబేలో చిత్రమాల్ అనే ఒక మిత్రుడు, రైల్వేలో పనిచేసే ఒక మిత్రుడు ఆయన దగ్గర తీసుకొని, వద్దు ఆనంద్, నీలో శక్తి ఉంది, నీకు డెఫినెట్గా సక్సెస్ అవుతావు, నా దగ్గర ఉండు అని ఆయన క్వార్టర్లో ఉంచుకొని అనేక సంవత్సరాల పాటు చిత్రమాల్ మిత్రుడి దగ్గర మిత్రుడిగా ఉండి అక్కడికి తన జీవితాన్ని ప్రారంభం చేశాడు. అట్లా ప్రారంభమైన జీవితం చాలా చాలా విజయవంతమైన జీవితంలా కొనసాగింది. నిజానికి జబ్ జబ్ ఫూల్ కిలే సినిమాతో ఆయన ప్రాచుర్యంలోకి వచ్చారు. అట్లా ఆయే దిన్ బహార్కే, ఆన్మీలో సజ్జన, ఇట్లా ఎన్నో సినిమాలండి. ఎన్ని సినిమాలని చెప్పగలుగుతాం. ఇట్లా విస్తృతమైన పాటలు రాసి ఒక విస్తారమైన సినీ గేయ రచయిత జీవితాన్ని అనుభవించినటువంటి ఆనంద్ బక్షి తాను ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నటువంటి రావల్పిండిలో 1930 జూలై 21న జన్మించాడు. అతని పూర్వీకులంతా కూడా రావల్పిండి సమీపంలోని కుర్రీ అనేటువంటి ఊళ్ళో పుట్టి పెరిగారు. వాళ్ళు మోహ్యాల్ బ్రాహ్మణులు అని అంటారు. నిజానికి రావల్పిండిలో వాళ్ళ జీవితాలు, వాళ్ళ కుటుంబం అంతా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ రూట్స్ మాత్రం, వాళ్ళ మూలాలు మాత్రం కాశ్మీర్లో ఉన్నాయి. ఆనంద్ బక్షి 5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అతని తల్లి మరణించింది. దేశం విభజన సమయంలో 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత 1948లో ఎప్పుడైతే పాకిస్తాన్, భారత్ రెండు విడిపోయినప్పుడు అప్పుడు ఆయన కుటుంబం రావల్పిండి నుంచి
పూణే మీరట్ల మీదుగా ప్రయాణించి ఢిల్లీ వలస వచ్చింది. ఢిల్లీలోనే ఆ కుటుంబం స్థిరపడింది. ఆనంద్ బక్షి ప్రాథమిక విద్య మాత్రం చదివాడు. ప్రాథమిక విద్య కంటే ముందు ఇంకా హై స్కూల్ కానీ కాలేజీ కానీ ఆయన ఇప్పుడు చదివే అవకాశం రాలేదు. చదివే పరిస్థితి కూడా ఇంట్లో లేదు. ఆయన చిన్నప్పుడే ప్రైమరీ ఎడ్యుకేషన్ అయిపోగానే ఇండియన్ ఆర్మీలో చేరిపోయాడు. ఇండియన్ ఆర్మీలో చేరి ఇండియన్ ఆర్మీ రూల్స్ రెగ్యులేషన్స్కి అనుకూలంగా అక్కడ పనిచేయడం మొదలుపెట్టాడు. నిజానికి ఆయనకి చిన్నతనం నుంచే కవిత్వం రాయాలనే ఉబలాట ఉండేది. అయితే సైన్యంలో పనిచేస్తున్నప్పుడు వీలైన సమయం దొరకదు, వీలైన మూడ్ ఉండదు. ఆ పరిస్థితిలో ఎక్కువ రాయడానికి ఆయనకు సాధ్యం కాలేదు. ఆయనకు వచ్చిన మాటలే తక్కువ, ఆయనకు తెలిసిన సాహిత్యం తెలీదు. కానీ ఏదో రాయాలి, ఏదో చెప్పాలి, సంథింగ్ హ్యాస్ టు రైట్, సంథింగ్ హ్యాస్ టు టోల్. ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఆయన రాస్తూ వచ్చాడు. ఆయన రాసిన పాటల్ని స్థానికంగా అప్పుడు ఆయన పనిచేస్తున్నటువంటి సైన్యం నిర్వహించే పలు కార్యక్రమాల్లో ఆ పాటలు పాడుతూ ఉండేవాడు. నేను ఇందాక చెప్పినట్టుగా ఆయన గొప్ప కళాకారుడు, గాయకుడు కూడా. అతను సైన్యంలో చాలా కాలం పనిచేశాడు. ఆ తర్వాత ఇక సైన్యంలో పాటలు ఆటలు చాలు, ఇక మనం ఒకసారి హిందీ సినిమాల్లో రచయితగానో గాయకుడుగానో పేరు తెచ్చుకోవాలని బయలుదేరి బాంబేకి వచ్చాడు. ఫస్ట్ 1958లో బ్రిజ్మోహన్ సినిమా తీసిన భలా ఆద్మీలో ఆయనకు గీత రచయితగా ఎంట్రీ లభించింది. 56 నుంచి 1962 వరకు ఏవో కొన్ని స్టంట్, ఇందాక చెప్పినట్టుగా స్టంట్ సినిమాలకి, చిన్న చిన్న సినిమాలకు పనిచేసినప్పటికీ కూడా ఆయనే 62లో వచ్చినటువంటి మెహందీ లగి మేరీ హాత్తో అతని విజయం పరంపరకు ప్రారంభం పలికింది. ఆయన ఇందాక నేను చెప్పినట్టుగా 3500 పైగా పాటలు రాశాడు. ఆయన పాటలకి అత్యధిక శాతం పాటలకి లక్ష్మీకాంత్ ప్యారేలాల్ సంగీతం అందించారు. లక్ష్మీకాంత్ ప్యారేలాల్ సంగీతం చేసిన అనేక సినిమాలకి ఆనంద్ బక్షి రాశాడు. నిజానికి ఆనంద్ బక్షి మొదట కళ్యాణ్జీ ఆనంద్జీ సంగీత దర్శకత్వంలో రాయడం ప్రారంభం చేశాడు. కళ్యాణ్జీ ఆనంద్జీ దగ్గర సంగీతకారులుగా ఉన్నటువంటి లక్ష్మీకాంత్ ప్యారేలాల్ ఎప్పుడైతే స్వయంగా సంగీత దర్శకత్వం నిర్వహించడం ప్రారంభం చేశారో అప్పుడు ఆనంద్ బక్షి లక్ష్మీకాంత్ ప్యారేలాల్తో కలిసిపోయారు. ఆనంద్ బక్షి లక్ష్మీకాంత్ ప్యారేలాల్తో మాత్రమే కాకుండా లక్ష్మీకాంత్ ప్యారేలాల్, ఆర్డి బర్మన్, కళ్యాణ్జీ ఆనంద్జీ, ఎస్జి బర్మన్, అను మాలిక్, రాజేష్ రోషన్, ఆనంద్ మిలింద్ ఇట్లా అనేక మంది సంగీత దర్శకుల నియంత్రణలో ఆయన పాటలు రాశారు. వేలాది పాటలు కదండి, ఎన్ని పాటలు రాశారండి. అట్లా అంతేకాకుండా ఆయన పాటల్ని పాడిన వాళ్ళు కూడా తక్కువ వాళ్ళేం కాదు. శంషాద్ బేగం ఆయన పాటలు పాడారు. శంషాద్ బేగం, ఇలా అరుణ్, ఖుర్షిద్ బావ్రా, అమీర్ భాయ్ కర్ణాటకి, సుధా మల్హోత్రా, కిషోర్ కుమార్, శైలేంద్ర సింగ్, కుమార్ సాను, కవితా కృష్ణమూర్తి ఇట్లా అనేక మంది ఆనంద్ బక్షి రాసిన పాటల్ని పాడి ప్రేక్షకుల హృదయాల్ని అలరింపజేశారు. హిందీ సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలబడిపోయే పాటల్ని కూడా వారు అందించారు. ఆయన రాసిన ఇందాక చెప్పిన మీకు వినిపించాను ట్యూను, దమ్మరో దమ్, హరిరామ హరికృష్ణ సినిమాలోని పాట దేవానంద్ తీసిన సినిమా కూడా అప్పుడు ఒక చిత్రమైన సినిమాగా వచ్చింది, సక్సెస్ఫుల్ సినిమాగా నిలబడింది. ఆ పాటని అతను ఒక గొప్ప రచయితగా కూడా, సినిమా రచయితగా నిలబెట్టడానికి పనిచేసింది. ఆయన చేసినటువంటి సినిమాలో ఇందాక నేను చెప్పినట్టుగా బాబీ, అమర్ ప్రేమ్, ఆరాధన, జీనే కి రాహ్, మేరా గాँव మేరా దేశ్, आए दिन बहार के, आया सावन झूम के, सीता और गीता, शोले, धर्मवीर, नगीना, लम्हे, हम, मेहरा, दिलवाले दुल्हनिया ले जाएंगे, परदेश, दुश्मन, ताल, मोहब्बते, गदर एक प्रेम कथा, యాదే ఇట్లా అనేకమైన సినిమాలు ఉన్నాయి. ఎన్ని సినిమాల పేర్లు, 650 సినిమాలు, 660 సినిమాలు రాస్తే అన్ని సినిమాలు దాదాపుగా మెజారిటీ సినిమాలన్నీ కూడా చాలా సక్సెస్ఫుల్ సాంగ్స్ ఉండి కొన్ని సినిమాలు పాటలతోటే బతికిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంత విస్తారంగా రాసిన ఆనంద్ బక్షికి ఫిల్మ్ఫేర్ అవార్డు కోసం సుమారు 40 సార్లు నామినేట్ చేయబడ్డాడు. ఆయన రాసిన పాటలు 40 సార్లు ఫిల్మ్ఫేర్ అవార్డుకి నామినేట్ చేయబడ్డాయి. 4 సార్లు ఉత్తమ గేయ రచయితగా ఫిల్మ్ఫేర్ పురస్కారాన్ని ఆయన అందుకున్నాడు. అట్లా జీవితంలో అనేక పాటలు రాసి అనేక విజయవంతమైనటువంటి గీతాలు రాసినటువంటి ఆనంద్ బక్షి మామూలు కవిగా మనం తీసుకోలేము.
అంటే ఒక సినిమా కథకి, ఆ సినిమా కథలో వచ్చే సన్నివేశానికి, ఆ పాత్రలకి అనుకూలంగా, ఆయా సందర్భానికి అనుకూలంగా విజయవంతమైన పాటలు రాయడం కూడా అంత మామూలైన విషయమేం కాదు. ఎందుకంటే అది ఒకచోట కైఫీ ఆజ్మీ చెప్తాడు. ఏమంటారంటే సినిమా పాట అంటే ఏమిటంటే, మొదట గోతి తవ్వి ఆ గోతికి సరిపడా శవాన్ని వెతుక్కోవడము అంటాడు ఆయన. శవాన్ని పూడ్చిపెట్టడానికి గురించి మాట్లాడుకుంటూ, మొదట గోతి తవ్వి ఆ గోతి సైజుకు తగ్గట్టుగా శవాన్ని వెతుక్కోవడం లాంటిది సినిమా పాట రాయడం. అంటే మొదట ట్యూన్, సంగీత దర్శకుడు ఒక ట్యూన్ తయారు చేయడం, దర్శకుడు కథా రచయిత ఒక సన్నివేశాన్ని సృష్టించడం, ఈ సన్నివేశానికి అనుకూలమైనటువంటి ట్యూన్ సంగీత దర్శకుడు ఇస్తే దానికి అనుకూలంగా సినీ గేయ రచయిత పాట రాయాల్సి ఉంటుంది, దానిలో ఒదిగిపోయే పాట రాయాల్సి ఉంటుంది, ఆ ట్యూన్లో ఒదిగిపోయే. అట్లా ఒకరి భావాలకి, ఒకరు రూపొందించిన ఫ్రేమ్కి సరిపడా పాట రాయడం అనేది కూడా అంత సింపుల్ విషయమేం కాదు. బయటకు వెళ్ళి చూస్తే మనం సినిమా పాటలు రాయడానికి చాలా తక్కువ స్థాయి కవిత్వంగా అనుకుంటాం. కానీ నాకు తెలిసి చాలా హిందీలో కానీ తెలుగులో కూడా గొప్ప గొప్ప కవులు, కవిత్వంలో నిష్ణాతులు, గొప్ప కవులుగా పేరొందిన అనేక మంది సినిమా పాటలు రాయడానికి సినీ రంగంలోకి వెళ్ళి వైఫల్యం చెందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడ ఇమడలేక, అక్కడ ఆ గోతికి తగ్గ పాట రాయలేక వదిలేసిన చాలామంది ఉన్నారు. అది రాయడానికి ఒక పట్టు, ఒక ఒడుపు ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఆ ఒడుపును అందిపుచ్చుకున్నవాడు ఆనంద్ బక్షి. అందుకనే 4 దశాబ్దాలకు పైగా హిందీ సినిమా రంగంలో నిలదొక్కున్నాడు. 3500 పాటలకు పైగా ఇలా రాశాడంటే అది మామూలు సింపుల్ విషయం కాదండి. మనం చెప్పుకోవడానికి ఎంత గొప్ప విషయమో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అట్లా ఆయన ఆనంద్ బక్షి తన మిత్రుడు చిత్రామల్ని చివరంతా గుర్తు చేసుకుంటూనే ఉన్నాడు. చిత్రామల్ లేకుండా ఉంటుంటే నేను మళ్ళీ తిరిగి వెళ్ళి ఏ ఆర్మీలోనూ నేవీలోనూ జాయిన్ అయిపోయావని, ఈ పాటలు ఉండేది కాదు, ఈ సినిమాలు ఉండేది కాదు అని ఆయన చెప్పుకున్నారు. అట్లా ఒక మిత్రుడి సహాయంతో బాంబేలో నిలదొక్కుని వందలాది సినిమాలకు పనిచేసి వేలాది పాటలు రాసిన ఆనంద్ బక్షి నిజానికి ఎన్ని పాటలండి. అప్పటి నుంచి నేను చెప్తూనే ఉన్నా ఎన్ని పాటలు అని. అట్లా పాటలు రాస్తూనే ఆయన చివరిగా ఏమంటారంటే, ఏంటి మరి ఇట్లా జీవితం ఇంతంటే, దాంతో ఏమంటారంటే, ముసాఫిర్ హో జానే వాలే సహీ ఔర్ ఆనే వాలే చలో ఎక్ దిన్. అంటే మనం ప్రయాణికులం, ప్రయాణం సాగుతూనే ఉంటుంది. ఈ ప్రయాణం ఎక్కడో ఒక చోట ఆగిపోక తప్పదు. ఎన్ని పాటలు రాసినా, ఎన్ని విజయాలు వచ్చినా, ఎన్ని ఓటములు వచ్చినా, ఏం జరిగినా ఈ ప్రయాణం ఎక్కడో ఒక చోట ఆగిపోక తప్పదు. ఆ ఆగిపోవడాన్ని మనం ఏదో విపరీతంగానో విధ్వంసంగానో తీసుకోవాల్సిన అవసరం లేదు. అది అత్యంత సహజమైంది. ఎక్కడో మొదలవుతాం, ఎక్కడెక్కడెక్కడో ప్రయాణం చేస్తాం, ఎక్కడో చోట జీవితానికి ఫుల్ స్టాప్ పడుతుంది, క్యారియర్కి ఫుల్ స్టాప్ పడుతుంది. నా పాటల్ని ఇవాళ వింటున్నారు, రేపు నచ్చకపోవచ్చు. కాబట్టి ఎక్కడో చోట ముసాఫిర్ జీవితాన్ని ముగించేయాల్సి వస్తుంది అని ఆనంద్ బక్షి చాలా స్పష్టంగా చెప్పుకున్నాడు. అట్లా విజయవంతమైనటువంటి సినీ క్యారియర్లో గేయ రచయితగా నిలబడ్డ ఆనంద్ బక్షి గురించి ఈ 4 మాటలు మీతో మాట్లాడే అవకాశం వచ్చింది. నిజంగా ఆయన పాటలు గుర్తు చేసుకుంటే ఎన్ని పాటలండి. ఇప్పుడు ఒక 2-3 పాటలండి మీకు ఫస్ట్ లైన్స్ గుర్తు చేసి ఈ కార్యక్రమాన్ని వస్తాను. ఒక సినిమా ఖిలోనా సినిమా అండి, 1970లో వచ్చింది. ఖుషి రహే తూ సదా. ఇవన్నీ మనకు ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్నాయి, వినొచ్చండి. పన్నాకి తమన్నా, కిషోర్, లతా మంగేష్కర్ పాడారు హీరాపన్నా సినిమాలో. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో పాటలండి. నిజానికి చాంద్కి మహబూబా హో వెరీ, 16 బరస్కి అంటే 16 మరో చరిత్రలో ఒక పాట ఉంది కదా, ఆ సినిమా పాట అండి, ఏక్ దూజే కే లియేలో. అట్లాగే ధీరే ధీరే బోల్ కోయి సున్నాలే కోయి సున్నాలే. ఇట్లా ఎన్ని పాటలండి. ఆనంద్ బక్షి రాసిన పాటల్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ, ఆనంద్ బక్షి జీవితాన్ని గుర్తు చేసుకుంటూ ఈ 4 మాటలు మీతో మాట్లాడే అవకాశం ఇచ్చిన టాల్ రేడియోకి, టచ్ లైఫ్ వారికి, శ్రద్ధగా విన్న మీ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు. మళ్ళీ వారం మరో కవి, రచయితో, దర్శకుడు ఆయన ప్రస్తావనతో మీ ముందుకు వస్తాను. మీరు వింటారని, విని ఆనందిస్తారని, మీ స్పందనలు తెలియజేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. నేను మీ వారాలనంది. థ్యాంక్ యూ. You have just listened to Tall Radio Podcast. For more podcasts, visit www.touchalife.org.